హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సునీత గారి సందీప్ క్రియేటర్స్. చక్కగా ఆధ్యాత్మిక కథలు ఈ యొక్క పుస్తక రచయిత విజయలక్ష్మి గారండి. మరి ఎంతో అద్భుతమైన కథలు, చాలా సరళమైన భాషలో అందరికీ అర్థమయ్యే విధంగా చాలా చక్కగా మరి రచించడం జరిగింది. మరి ఇంకెందుకు ఆలస్యం, కథలోకి వెళ్ళిపోదామా. శాకాహారం. సో ఒక ఊర్లో పీటర్, మేరీ అనే చిన్న రైతు దంపతులు తమ ఒక్కగానొక్క ముద్దుల కూతురు నిస్సీతో కలిసి జీవనం సాగిస్తున్నారు. మేరీ భర్తకు పొలం పనుల్లో సాయం చేస్తూ ఇంట్లో తనకు బాగా ఇష్టమైన పావురాలను, కోళ్లను, పిల్లులను, కుందేలను పెంచుతూ ఉండేది. ఒకరోజు మేరీ వాళ్ళ పుట్టింటి నుండి చుట్టాలు వచ్చారు. నిస్సి వచ్చిన చుట్టాలతో హాయిగా ఆడుకుంటూ కేరింతలు కొడుతూ ఉంది. చీకటి పడింది. పెరట్లో తిరిగే కోళ్ళు మెల్లిమెల్లిగా వాటి గూట్లలోకి వచ్చాయి. పీటరు పొలం నుంచి వచ్చాడు. కొద్దిసేపు చుట్టాలతో మాటామంతి పూర్తి అయ్యాక కోళ్ల గూట్లో నుండి ఒక అందమైన కోడి పుంజును తెచ్చి దాని కాళ్ళు చేత్తు పట్టుకొని ఒక పదునైన కత్తితో కోడిపుంజు గొంతు కోశాడు. మేరీ అతనికి కావలసిన సహాయం అందిస్తూ ఇద్దరూ కలిసి ఆ కోడిని కోసి దాని ఈకలు పీకి దాన్ని శుభ్రం చేసి ముక్కలు ముక్కలుగా చేసి చూస్తుండగానే కూర వండారు. చుట్టాలకి వడ్డించారు. అటు ఇటు తిరుగుతూనే తన వయసున్న చుట్టాలు పిల్లలతో కలిసి ఆడుకుంటూ తల్లి తండ్రి చేస్తున్న జీవహింస గమనిస్తూ ఉంది నిస్సి. కొద్దిసేపటి తర్వాత మేరీ నిస్సి భోజనానికి పిలవగానే నిస్సిని భోజనానికి పిలిచింది తల్లి. మేరీ నిస్సిని భోజనానికి పిలవగానే తనకు ఆకలిగా లేదని, తను భోజనం చేయనని ఖరాఖండిగా చెప్పేసింది. తల్లికి ఆశ్చర్యం వేసింది, కానీ ఏమీ అనలేదు. ఎందుకు, ఏమిటి అని ప్రశ్నించకుండా, సరేలే ఇప్పటిదాకా ఏవో చిరుతిళ్ళు తిన్నారుగా, అందుకేనేమో బహుశా ఆకలిగా ఉండదు అనుకొని ఊరుకుంది. వచ్చిన చుట్టాలు, వాళ్ళ పిల్లలు అంతా కలిసి భోజనం చేసి పడుకున్నారు. నిస్సి మాత్రం పెరట్లో కూర్చొని ఆకాశంలోని నక్షత్రాలు అదే పనిగా చూస్తూ కన్నీరు పెట్టుకుంది. ఇంతలో వాళ్ళ అమ్మ వచ్చింది. ఏమిటి నిస్సి, ఏం జరిగింది, ఎందుకు అలా ఉన్నావు, ఎవరైనా ఏమని అన్నారా అని అడిగింది. అన్నిటికీ మౌనమే సమాధానం. నిస్సి నోరు విప్పలేదు. వెళ్ళి పడుకుంది. ఎంతసేపటికి నిద్ర పట్టలేదు. చాలాసేపటి తర్వాత మెల్లగా నిద్రలోకి జారుకుంది. ప్రతిరోజు కోడి కూతతో నిద్రలేసే నిస్సి ఆ రోజు దిగాలుగా నిద్రలేచింది. లేచినప్పటి నుంచి దిగాలుగా ఉంటూ ఎవరితోనూ మాట్లాడటం లేదు. 2 రోజుల తర్వాత చుట్టాలు వెళ్ళిపోయారు. వారు వెళ్ళిన తర్వాత అప్పటిదాకా నోరు విప్పని నిస్సి ఒక్కసారి బోరున విలపించింది. తనని ఆపటం ఎవ్వరి తరం కాలేదు. 2 రోజులుగా తనలోనే ఉన్న దుఃఖమంతా కన్నీటి రూపంలో బయటకు వచ్చేసింది. పీటర్, మేరీలు వాళ్ళకి అర్థం కాక ఒకరి మొహం ఒకరు చూసుకుంటున్నారు. మెల్లగా నిస్సి దగ్గరికి వచ్చి అసలు విషయం ఏంటి అని అడిగారు. నిస్సి నోరు విప్పింది. అమ్మా, ఎవరైనా వచ్చి నన్ను చంపమంటే మీరు నన్ను చంపేస్తారా అని అడిగింది. అదేంటి, మేము నిన్ను చంపడమేంటి, నువ్వు ఒక్కగానొక్క బిడ్డవి. మరి నిన్ను మేమెందుకు చంపుతాం అన్నది తల్లి. ఆ కోడి పుంజును చంపారు కదా, అలాగే అని అన్నది నిస్సి. అదేంటి, అది కోడి పుంజు, దానికి నీకు పోలికేంటి అన్నది తల్లి. ఎందుకు లేదు, నన్ను గారాబంగా చూస్తారు, అలాగే దాన్ని కూడా గారాబంగా చూశారు. మరి ఈరోజు దాన్ని చంపారు కదా, ఏదో ఒక రోజు నన్ను కూడా చంపుతారు అంది నిస్సి ఏరులై పారుతున్న కన్నీటి దారలతో. ఇంకా ఇలా అన్నది, నాకు ఊహ తెలిసినప్పటి నుండి మన పెరట్లో ఉన్న కోళ్ళు, పావురాలు, కుందేళ్ళు, పిల్లులను చూస్తూ వాటితో స్నేహం చేస్తూ
పెరిగాను. ప్రతిరోజు ఆ కోడి కూతతోనే మనం నిద్రలేస్తున్నాం. ఈరోజు అది లేదు. ఎంత చుట్టాలైతే మాత్రం కోడిని చంపి పెట్టాలా? నేను దాని తురాయి అంటే పుంజుకు తలపై ఉండే పిలక, నేను దాని తురాయితో ఆడుకునేదాన్ని. ఈరోజు అది లేదు అనే నిజాన్ని నేను నమ్మలేకపోతున్నాను అంటూ 7 ఏళ్ల నిస్సి ఎక్కి ఎక్కి ఏడవసాగింది. ఆ పసిపాప ప్రశ్నలకు పీటర్ మేరీల దగ్గర సమాధానం లేదు. ఇంత చిన్న వయసులో తమ బిడ్డలో ఉన్న ఆ జాలి దయ వారిలో కలిచివేసింది. ఆ చిన్నారి కరుణకు కరిగి కన్నవారు కంటితడి పెట్టారు. ప్రాణి కోటిపై నిస్సి అంటే తనకున్న అభిమానాన్ని అభినందిస్తూ గుండెలకు అత్తుకున్నాడు పీటర్. ఇక ఆ రోజు నుండి ఎప్పుడు కోళ్లను కానీ ఇంకే ఇతర జంతువులు కానీ ఇంటిలో ఉండే వాటినే కాదు, బయట కూడా ఎప్పుడూ ఏ ప్రాణికి హాని తలపెట్టమని, అంతేకాదు ఇద్దరం శాకాహారులుగా మారిపోతామని, ఇంటికి చుట్టాలు వచ్చినా ఇంకెవ్వరు వచ్చినా శాకాహారమే వండుతామని ప్రతిజ్ఞ చేశారు. నిస్సి తల్లిదండ్రులతో వచ్చిన మార్పుకు అంటే నిస్సి వాళ్ళ తల్లిదండ్రుల్లో వచ్చిన మార్పుకు తీసుకున్న నిర్ణయానికి ఎగిరి గంతేసి ఆ కోడికి కృతజ్ఞతలు తెలిపింది. ఆ కోడి వల్లే కదా మా అమ్మ నాన్న మారిపోయారు అని ఆ కోడికి మళ్ళీ ఎంతో గొప్ప జన్మ తీసుకోవాలని ఆకాంక్షిస్తూ మరి ఈ కథ ఇంతతో ముగించడం జరిగిందండి. ఇంత చక్కగా రాశారు. మరి ఇందులో నీతి ఏం చెప్పారంటే, మార్పు అన్నది మంచి కోసం అయితే కోటి సూర్యునిలా వెలిగిపోతారు. మరి ఆ మార్పు అన్నది ప్రతిదీ కూడా చక్కగా ఆ మార్పు అన్నది ప్రతి ఒక్కరిలో పరివర్తన అన్నది రావాలి. జంతువుల పట్ల ప్రేమ, దయ, జాలి, కరుణ అన్నది చూపించాలి అని అద్భుతంగా శాకాహారం గురించి చక్కటి కథ చెప్పడం జరిగింది. మరి చూసిన వారందరికీ, విన్నవారందరికీ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్. థ్యాంక్ యూ సో మచ్.